వెల్కమ్ టు టైమ్ 25/7. ఈరోజు మనం వార్తాపత్రికల న్యూస్ చూసుకుందాం. కొంచెం తేడా ఉన్నా నో సార్, ఇంటి పేరు తండ్రి పేరు వయసు తేడాలుంటే యాక్సెప్ట్ చేయని యాప్. మనకు చూసినట్లయితే పోయిన వారం నుంచే మనకు సర్ అనే SIR అనేది మనకు సర్వే నిర్వహించడం జరుగుతుంది. అందులో చాలా లోపాలు ఉన్నాయి. కొంచెం మనకు యాప్ అనేది కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా మనకు ఓపెన్ కావటం లేదు అని కూడా చాలా ప్రజలు ఆందోళనకరంగా ఉన్నారు. అదేంటో మనం ఇప్పుడు దీనిలో పేపర్లో వచ్చి చూసుకుందాం. దీనిలో కరెక్షన్ చేసేందుకు సంబంధిత కార్డులు పత్రాలు దగ్గర పెట్టుకోవాలంటున్న BLOలు. డబుల్ ఓట్ల విషయంలో ఇక్కడ ఓటు కావాలంటే అక్కడ అన్మ్యాపింగ్ చేసుకోవాల్సిందే. ఎన్యూమరేషన్ ఫామ్లు నింపడంలో తిప్పలు, చాలా మంది BLOలకు అవగాహన లేక ఇబ్బందులు. ఇప్పుడు ఇక్కడ మనకు ఎన్యూమరేషన్ ఫామ్లు మనకు ఫిలప్ చేసుకోవాలంటే BLOలు కూడా వాళ్ళకు అవగాహన లేకపోవడం, వాళ్ళకు సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వకపోవడం ద్వారా కూడా వాళ్ళకు ఫిలపింగ్ అనేది రావడం లేదు. సో యాప్లలో మనకు కొన్ని ఫోటోలు మనకు 2002 నుంచి కొన్ని అప్డేటింగ్ లేని ఫోటోలు మనకు ఓటర్ కార్డులు ఉంటాయి కదా. సో దాని వల్ల కూడా కొన్ని యాక్సెప్ట్ చేయడం, అది జంప్ అవ్వడం, యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది అనేసి కూడా ఇక్కడ వాళ్ళు పేర్కొంటున్నారు. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే సంబంధించిన ఓటర్ మన ఆధార్ మనకు గుర్తింపు కార్డులు అయితే ఏవైతే ఉంటాయో, ఆధార్ కార్డులు కానీ ఫొటోస్ కానీ ఏవైతే ఉంటాయో అవి కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి తీసుకోవాలి. కొన్ని పేరు మిస్టేక్ ఉన్నా, చిన్న లెటర్ మిస్టేక్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉన్నా కానీ మనకు అవి యాక్సెప్ట్ చేస్తలేవని కూడా ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ప్రక్రియ ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది. బూత్ల అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి మాన్యువల్ గా సేకరించిన ఎమ్యూనరేషన్ డేటాను IGS కోఆర్డినేట్స్ తో సహా BLO యాప్ లో డిజిటలైజ్ చేయాల్సి ఉంది. అయితే ప్రక్రియ 2002 నాటి పాత ఓటర్ల బేస్ డేటాతో ప్రస్తుతం రికార్డులను మ్యాపింగ్ చేయడం, సర్వర్ డౌన్ కావడం, OTPలు రాకపోవడం లాంటి సాంకేతిక లోపాల వల్ల ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ ఇతర వివరాల్లో ఉన్న పేర్లు, ఇంటి పేర్లు, పుట్టిన తేదీలు ఓటర్ డేటాతో మ్యాచ్ కాకపోతే యాక్సెప్ట్ చేయడం లేదు. ఇది కాక రాష్ట్రంలో ఇప్పటికే 89 లక్షలకు పైగా ఓటర్లు డేటాలో తప్పులు ఉన్నట్టు వాటిని అననామస్ ఓటర్లుగా ఈసీ గుర్తించి సోమవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1.73 కోట్ల రెన్యూమరేషన్ ఫారంలను ఇంటింటికి చేరారు. 2 రోజుల్లో మిగతా మొత్తం పూర్తి చేస్తారు. ఇప్పటికే ఒక 1.73 కోట్ల ఫామ్స్ ప్రతి ఒక్కరికి మనకు చెందినాయి. ఇంకొక 2 రోజులలో అందరికీ ఫామ్స్ చేరుతాయి. కాకపోతే ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటిదంటే ఇప్పుడు మనకు ప్రజలకు, ఓటుదారులకు వాళ్ళకు మైండ్ లో ఉన్నది ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా ఇది యాప్ యాక్సెప్ట్ చేయట్లేదు. మనకు BLOలు కూడా వాళ్ళకు అవగాహన సరిగ్గా లేకపోవడం వల్ల, కొంతమందికి దానికి అర్థం కాకపోవడం వల్ల కూడా ఇక్కడ మనకు అప్లికేషన్ అనేది సరిగ్గా చేయకపోవడం ద్వారా ఇక్కడ ఓటుదారులు అనేది చాలా గందరగోళంగా పరిస్థితి ఉంది. సో దానిని ఏ విధంగా మీరు దాన్ని చేస్తారు? ఇప్పుడు మనకు పాత కార్డులను చూసుకున్నట్లయితే అప్పటికి ఫోటోలకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లైవ్ దానికి చాలా తేడా ఉంటుంది. మామూలుగా మనం ఆధార్ కార్డులో చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు తీసుకున్న కాంచెలు ఇప్పటికీ కొంతమంది తెలియక ఏం చేస్తారంటే పాత కార్డులనే కంటిన్యూ చేసుకున్నారు, వాటిని మధ్యలో అప్డేట్ చేసుకోరు. అప్డేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కొంచెం వాటిని ఇంత అదిగా గందరగోళాన్ని కాకుండా అది యాక్సెప్ట్ చేసుకుంటా పోతాం. మనకు కనీసం ఒక 2 years 3 years ఒకసారైనా మనం దాన్ని అప్డేట్ చేసుకుంటా మనకు ఫోటో తీసుకొని ఫోటో పెట్టుకొని దాంట్లో ఫింగర్ తంబు రెన్యువల్ చేసుకోవడం, ఫోటో రెన్యువల్ చేసుకోవడం ద్వారా కూడా మనకి ఏమైతుంది అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా అది యాక్సెప్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో తీసుకున్న కార్డ్స్ ఇప్పుడు యాప్స్ చేయాలంటే చిన్న చిన్న మిస్టేక్స్, ఫోటో క్యాక్ చేయది ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ చిన్న లెటర్స్ ద్వారా కూడా అప్పుడు కొంచెం అటు ఇటు అయినా కానీ లెటర్స్ ద్వారా కూడా మనకు అటు ఇటు మనకు యాక్సెప్ట్ చేయకపోవడం, రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఓటర్ కార్డులు అనేది చాలా గందరగోళంగా ఉంది. మరి ఈ LBOలు, ఈ అధికారులు ఏ విధంగా వాళ్ళకు ఈ ప్రజలకు అండగా ఉండి మరి ఏ విధంగా వాళ్ళకు చెప్పేసి యాక్సెప్ట్ చేసి మనకు మన యాప్ను ఏ విధంగా పునరుద్ధరణ చేస్తారు అనేసి మనకు ప్రభుత్వానికి కోరుతున్నాము. చూసుకొని వాళ్ళకు ఎటువంటి సందేహాలు లేకుండా చేయాల్సిందిగా మనకు LBOలకు కానీ అధికారులకు కానీ మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మరో న్యూస్ చూసుకున్నట్లయితే తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారే మన టార్గెట్, సుష్మా స్వరాజ్ కృషితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. డబుల్ ఇంజన్ సర్కారే మన టార్గెట్, సుష్మా స్వరాజ్ కృషితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. నితిన్ నబీన్ కుటుంబ పాలనతో స్వరాష్ట్ర ఆశయాలు నెరవేరేలా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్ట్ టైం పొలిటీషియన్. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలు మనకు సెమీఫైనల్.
ఇక్కడ కాషాయ జెండా ఎగురవేయాలని కేడర్ను పిలుపు. వరంగల్ బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళన హాజరు. నితిన్ నబీన్ నిన్న మనం వరంగల్ వెళ్ళడం జరిగింది. అక్కడ పెట్టిన సభలో వరంగల్లో ఖచ్చితంగా కాషాయం జెండా అనేది వచ్చే ఎలక్షన్ లో, మన కార్పొరేషన్ ఎలక్షన్ లో కానీ, మనకు అసెంబ్లీ ఎలక్షన్ లో కానీ ఖచ్చితంగా కాషాయం జెండా ఎగురవేస్తామనే ఉద్దేశంతో నిన్న అక్కడ ప్రసంగించడం జరిగింది. సో అట్లనే దానిలో వాళ్ళు చూసినట్లయితే మనకు ప్రస్తుతం ఉన్న సర్కారు పై కూడా కొంచెము ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వము రాహుల్ గాంధీ పార్ట్ టైం పొలిటీషియన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ఇక్కడ మనకు రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీని కూడా ఉద్దేశించి జస్ట్ పార్ట్ టైం జాబ్ చేసినట్టు మనకు ఈ రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ వ్యవస్థనే వేరే ఉన్నది. ప్రజల గురించి అందిగా మనకు పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని చేస్తున్నారు అనే ఉద్దేశంతో నిన్న ఇక్కడ ప్రసంగించడం జరిగింది. అట్లనే మరొక న్యూస్ చూసినట్లయితే ఆలయాలకు కొత్త కళ, 10 ఏళ్లలో ఒక్క యాదాద్రి, నేడు 20 టెంపుల్స్ అభివృద్ధి. 2216 కోట్లతో ప్రధాన ఆలయాల పునర్నిర్మాణ పనులు. ఇప్పటికే వేములవాడ, బాసర, భద్రాద్రి, కాళేశ్వరంలో పనులు షురు. ధర్మపురి, జోగులాంబ, పెద్దమ్మ, భద్రకాళి, కీసర, చెరువుగట్టు పనులకు టెండర్లు. 101 కోట్లతో మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణ పనులు పూర్తి. మరో 9 ఆలయాలకు మాస్టర్ ప్లాన్ రెడీ. మనకు ఇక్కడ చూసినట్లయితే మనకు 10 ఏళ్లలో ఇప్పుడు మనకు ఇంత ముందుకు ఉన్న ప్రభుత్వంతో చూసినట్లయితే వాళ్ళు 10 ఏళ్లలో మనకు బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారు మనకు 10 ఏళ్ల ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఒక యాదాద్రిని దృష్టిలో పెట్టుకుని యాదాద్రిని ఒక్కదాన్ని డెవలప్ చేసిన, మిగతా ఆలయాలన్నీ పక్క పెట్టిన ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మేము వచ్చిన 2.5 ఏళ్లలోనే 20 టెంపుల్స్ కి 2216 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నాము. చాలా మట్టుకైతే ఇప్పుడు మనకు ఇక్కడ చూసుకుంటే బాసర, వెమ్లవాడ, భద్రాద్రి, కాళేశ్వరంలో ఆల్రెడీ పనులు వేగవంతం జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకా మనకు భద్రకాళి, కీసర, చెరువుగట్టు, ధర్మపురి, జోగులాంబ, పెద్దమ్మ టెంపుల్ కాడ వాళ్ళకు టెండర్లు వేయడం జరిగింది. అవి కూడా ఫైనల్ దశకు వచ్చినాయి. ఇప్పుడు రాబోయే కాలంలో ఇప్పుడు అతి తొందరలో, ఇంత వీలైతే అంత తొందరలో మేము పనులు పూర్తి చేసి మేము ఆలయాలు మంచిగా మన తెలంగాణలో ప్రసిద్ధ ఆలయాలు అనేది కూడా గుర్తించడం జరుగుతుంది అనేసి ఇక్కడ వాళ్ళు పేర్కొనడం జరుగుతుంది. మేడారంలో కూడా 101 కోట్లతో మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలు కూడా పునర్నిర్మాణ పనులు పూర్తి చేసినామనేసి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. వివరాల్లోకి వెళ్తే తెలంగాణ వచ్చాక 10 ఏళ్లలో ఒక్క యాదాద్రి ఆలయం నిర్మాణం చేపడితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కేవలం 2.5 ఏళ్లలో 2216 కోట్లతో 20 ప్రధాన ఆలయాల పునర్నిర్మాణ పనులను భుజానికి ఎక్కించుకున్న కాంగ్రెస్ 11 ప్రధాన ఆలయాలు చేపడుతున్న విస్తరణ పనులు వివిధ దశల్లో ఉండగా మరో 9 ముఖ్యమైన టెంపుల్స్ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ సిద్ధమయ్యాయి. వేములవాడ, బాసర, భద్రాద్రి, కాళేశ్వరం దేవస్థానాలు ఇప్పటికే పనులు జోరుగా సాగుతున్నాయి. కొండగట్టు, ధర్మపురి, జోగులాంబ, పెద్దమ్మ, భద్రకాళి, కీసర, చెరువుగట్టు పనులు టెండర్లు పూర్తి చివరి దశలకు చేరుకున్నాయి. మేడారంలోను 101 కోట్లతో సమ్మక్క సారలమ్మ గద్దెలను పునరుద్ధరణ అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిన సంగతి తెలిసిందే. వేములవాడ సహా దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న ఆలయాలు విస్తరణ పనులు జోరుగా సాగుతుండడంపై భక్తుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. కాంగ్రెస్ చేపట్టిన పనుల్లో 20 దేవస్థానాలు ప్రస్తుతానికైతే ఇప్పుడు 10-11 దేవస్థానాలు అయితే కంప్లీట్ గా ఇప్పుడు మనకు వేములవాడ, భద్రాద్రి, కాళేశ్వరం చూసినట్లయితే, బాసర చూసినట్లయితే ఆల్మోస్ట్ సగం ఎక్కువ పనులు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు రాబోయే కాలంలో ఇప్పుడు ఆల్రెడీ మనకు మిగతా దేవస్థానాలు అయితే అవి ఆల్రెడీ టెండర్లు కూడా కంప్లీట్ స్థాయికి చివరి స్థానానికి వచ్చినాయి. అవి కూడా ఇప్పుడు రేపమాప ఓపెన్ చేసి టెండర్లు అయిపోయినాక రేపమాప పునరుద్ధరణ పనులు చేపడతారనేసి కూడా వాళ్ళు చేపడుతున్నారు. మొత్తం 2216 కోట్లతో ఇక్కడ పనులు మనకు చేపడుతున్నాం. కాంగ్రెస్ చేపడుతున్న పనులకు ఇక్కడ ప్రజల్లో కూడా మంచి ఈ జోరు వచ్చింది. హర్షం, భక్తుల్లో కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ వాళ్ళు అర్చకులు కానీ, ఈవోలు కానీ, మనకు భక్తులు కూడా ఇంత ముందు కాకుండా ఇప్పుడు బాగా అదిగా అభివృద్ధి చేస్తున్నారు దేవస్థానాలు అనేసి కూడా ఇక్కడ హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది అనేసి ఇక్కడ చెప్పారు. ఆధ్యాత్మిక వైభవ దిశగా రాష్ట్రంలో ఆధ్యాత్మిక వైభవానికి ప్రభుత్వం నడుము బిగించింది. ప్రముఖ దేవాలయాలను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసే లక్ష్యంతో పునరుద్ధరణ పనులు శరవేగంగా చేపడుతున్నారు. గత ప్రభుత్వం కేవలం యాదాద్రి పునర్నిర్మాణానికే పరిమితమై మిగిలిన ఆలయాలను నిర్లక్ష్యం చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధాన ఆలయాల పునర్నిర్మాణ పనులు, ఇతర అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చేపట్టింది అనేసి వాళ్ళు చేపడుతున్నారు. ఎందుకంటే మనకు గత ప్రభుత్వం చూసినట్లయితే ఓన్లీ యాదాద్రి మీద ఫోకస్ పెట్టి ఒక యాదాద్రిని డెవలప్ చేసిండ్రు అనేసి మనకు ఇక్కడ చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు వీళ్ళు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెలి
కేవలం 2 సంవత్సరాల లోపే మాకు ప్రధాన ఆలయాలు మన తెలంగాణలో ఉన్న ప్రధాన ఆలయాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక షార్ట్ లిస్ట్ చేసి దాంట్లో మెయిన్ మనకు ప్రధాన ఆలయాలు తీసుకొని అన్నిటికీ పునరుద్ధరణ పనులు చేపట్టి ఖచ్చితంగా మనకు భక్తులు వచ్చిన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచి విలాసమైన సౌకర్యంతో వాళ్ళు దర్శనానికి వచ్చి పోయే విధంగా వచ్చి వెళ్లే విధంగా మనకు ప్రభుత్వం చేపట్టి వాటికి మాస్టర్ ప్లాన్స్ కూడా చాలా కొన్ని దేవాలయాలు కూడా మాస్టర్ ప్లాన్స్ కూడా వేయడం జరిగింది. సో అవి కూడా త్వరలో ఓపెన్ చేసి మనకు భక్తులకు ఆకర్షణీయంగా మనకు తెలంగాణనే ఒక మనకు ఏమంటారు తెలంగాణనే మనకు టూరిస్ట్ ప్లేస్ దేవాలయాల్లో బెస్ట్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మనకు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సర్కార్ చేపడుతుందనేసి ఇక్కడ చెప్తున్నారు. అలానే ఇక్కడ చూసుకుంటే నేటి నుంచి రైతు భరోసా హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక నుంచి ప్రారంభించిన సీఎం రేవంత్. తొలి విడత రైతు ఖాతాలో 2,482.02 కోట్లు జమ. వర్షాల నేపథ్యంలో రైతు ఆశీర్వాద సభ వేదిక మార్పు. హైదరాబాద్ నుంచి రైతులతో వీడియో కాన్ఫరెన్స్. ఇవాళ నుంచి రైతు భరోసా మనకు వాళ్ళకు అమౌంట్ అనేది ఇవాళ నుంచి రిలీజ్ చేస్తున్నాము. ఈ మన జూలై 10 తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఖచ్చితంగా వాళ్ళకు అకౌంట్ లోకి ప్రతి ఒక్కరికి ఈ 10-15 రోజులలో ప్రతి ఒక్కరికి అమౌంట్ ఖచ్చితంగా చేరే విధంగా మనకు వీళ్ళు సన్నాహాలు చేశారు. ఇవాళ రిలీజ్ చేసిన కాంచెలి మనకు మాక్సిమం 10-12 రోజులలో మనకు రైతులకు వాళ్ళు రైతు భరోసా అనేది అకౌంట్ లోకి ఎకరానికి 6,000 చొప్పున మనకు రైతులకు అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనేసి చెప్పారు. ఇవాళ శిల్పకళా వేదిక నుంచి మనకు రిలీజ్ చేస్తారు. అట్లనే మనకు రైతులతోటి కొంతమంది రైతులతోటి వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తారనేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా మనం నిన్న చూసుకున్నాం, ఇవాళ కూడా చూసుకున్నట్లయితే యూరప్ నిప్పుల కొలిమి, రికార్డులను బద్దలు కొడుతున్న బాణుడు, కరిగిపోతున్న డాంబర్ రోడ్లు, కాంక్రీట్ స్లాబ్ల పలుగుళ్ళు, దెబ్బతిన్న రైల్వే ట్రాకులు, రైల్వే పట్టాలు, ప్రజా రవాణాకు ఆటంకం. 4 రోజుల్లో వడగాడ్పులు 1300 మందికి పైగా మృతి. అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 40 నుంచి 45 డిగ్రీలు. 850 నగరాల్లో సుమారు 40% ఆల్ టైమ్ హిట్ రేట్. మానవ తప్పిదాల కారణమని తేల్చి చెప్పిన శాస్త్రవేత్తలు. ఇంధన వాడకాన్ని తగ్గించడమే పరిష్కారమన్న నిపుణులు. మన యూరోప్ లో చూసినట్లయితే అక్కడ ఎండ తీవ్రత చాలా హీటుకు రోడ్లు కానీ భవనాలు కానీ డాంబర్ రోడ్లు కరిగిపోవడం, మనకు కాంక్రీటు స్లాబ్లు కానీ మన కాంక్రీటు రోడ్స్ కానీ చూసినట్లయితే అవన్నీ పగులు రావడం, అంత హీట్ తోటి అక్కడ ప్రజలు కూడా వేడి గాడుపుతోటి వడగాడుపులతోటి కూడా వాళ్ళు 1300 మందికి పైగా మరణించాలని ఇక్కడ వాళ్ళు సర్వేలో చెప్తున్నారు. ఈ శాస్త్రవేత్తలు మాత్రం ఇది మానవ తప్పిదాలే, మానవాళ్ళు చేసిన తప్పిదాలు, వాళ్ళు వాడకం చేసే దాని ఇంధనం కానీ ఏది కానీ దాని వల్లనే మనకు ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి అనేసి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే వాడాల్సిన దానికంటే అధికంగా ఇక్కడ పొల్యూషన్ ని ఇబ్బంది పెట్టడం, ఈ మన ఇంధనాలు ఎక్కువ చేయడం, దానివల్ల ఈ పొల్యూషన్ ఎక్కువ రావడం వల్ల కూడా ఏమవుతుందంటే కొంచెం బాణుడు అనేది కొన్ని లేయర్స్ అనేది వెళ్ళిపోతా ఉంటాయి. సో దానివల్ల ఇక్కడ అంత హీట్ అవుతుంది. ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఉండవచ్చు అనేసి కూడా వాళ్ళు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సుదీర్ఘమైన హీట్ వేవ్, కోరలో చిక్కుకొని అల్లాడిపోతున్న కార్బన్ కాలుష్యం కారణంగా మరింత కోరలు చాచిన ఈ వేడి ప్రభుత్వాలు ముందు జాగ్రత్త తీసుకోకపోవడంతో ప్రజలకు నరకాన్ని చూపిస్తున్నది. ఫ్రాన్స్ చరిత్రలోని అత్యంత వేడి పగళ్లు రాత్రిని నమోదు చేయగా బ్రిటన్, స్విట్జర్లాండ్ దేశాలు జూన్ నెలలో ఆల్ టైమ్ రికార్డు ఉష్ణోగ్రతను బద్దలు కొట్టాయి. ఎండ వేడికి పలు చోట్ల కాంక్రీట్ స్లాబ్లు పగులు పడుతున్నాయి. రైల్వే పట్టాలు దెబ్బతినడం, రోడ్లు పగిలిపోవడం, రవాణా స్తంభించిపోయింది. ఎండల కారణంగా 1300 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే దీనికి మానవ తప్పిదాలే అసలు కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. మానవ చర్యలతో కలిగిన వాతావరణ మార్పులతోనే యూరప్ ఖండం గతంలో ఎన్నడూ లేనంత వేడెక్కుతుందని గుర్తించారు. ఈ హీట్ వేవ్స్ ఈ వాతావరణంలో సంభవిస్తున్న ఒక ప్రమాదకరమైన మార్పుకు సంకేతం అని పేర్కొంటున్నారు. ఇక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే అది నిజమే. ఇప్పుడు వాళ్ళు ఎటువంటి ఫ్యూచర్ ఆలోచించకుండా వాళ్ళ ఇష్టరాజ్యంగా మనకు గవర్నమెంట్ కూడా వాళ్ళకు కంట్రోల్ చేయకుండా ఇప్పుడు మానవులు వాడే ఇంధనాలు కానీ ఏదైనా కానీ మనకు పొల్యూషన్ ని చాలా ఖరాబ్ చేసే విధంగా, మనకు పొల్యూషన్ ని మనకు పాడు చేసే విధంగా యంత్రాలు అట్లా వాడడం వల్ల సో దానికి ఎంత బాణుడు అనేది ఇంత అదిగా అయితే మనకు వేడిగా ఉందని చెప్తున్నారు. ఇప్పటి వరకు అసలు ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా రికార్డ్ చేయని హీటును, మన ఉష్ణోగ్రతను యూరప్ ఖండం అనేది చాలా వేడిగా ఉన్నది అనేసి ఇక్కడ వాళ్ళు పేర్కొంటున్నారు. ఇవాళ న్యూస్ చూసుకున్నాముగా మరొక వీడియోలో మరొక న్యూస్ పేపర్ తోటి
మనము కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి Time 24/7. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.